అంటే ఎందుకు ఈ పాటలంటే ఇంత ఇష్టం ఏర్పడ్డది నీకు? ఇక ఏమో తెలియదు, పాటలు అంటే ఇష్టం. అంటే పాటల కోసం ఏదైనా చేయడానికైనా సిద్ధం అన్నది ఇష్టం. ఇక అది ఎందుకు నాకు ఇష్టమో తెలియదు కానీ, కాకపోతే ఇప్పుడు నాకు ఛానల్ పెట్టుకొని ఇట్లా చేయడానికి మనకు డబ్బులు ఉండాలి కదా. అంటే నాకు అట్లా రేంజ్ లేదు. నాకు ఇట్లాంటి బుద్ధి ఎందుకు ఇచ్చిండు దేవుడు, ఎట్లా పాటలు పాడొద్దు అని అనుకుంటే నాకు ఎందుకు ఇట్లా అవుతుంది అనేది నాకు బాగా ఒక్కొక్కసారి ఏడుపు వస్తుంది. నాకంటే పాడాలని ఇంట్రెస్ట్, కానీ మనకు అవకాశం ఇచ్చే వాళ్ళు ఉండాలి, లేరు కాబట్టి మనం చేసుకుందామన్నా కూడా ఛానల్ పెట్టుకొని చేసుకోవడానికి కూడా మనకు అంత ఉండాలి కదా. ఒక రోజు 1 గంట టైం తీసుకుందాం. దానికి రేంజ్ కాదు, టాలెంట్ ఉంటే సోషల్ మీడియా ఆదరిస్తుంది అనేది మనం ప్రూవ్ చేద్దాం. కంపల్సరీ 1 గంట టైం తీసుకొని నీ ఫోన్లోనే నీ తరపున ఒక ఛానల్ క్రియేట్ చేసి నువ్వు రోజు ఒక పాఠాన్ని వేసుకునేటట్టు అది చేద్దాం మనం. అంటే అట్లా చేసుకుందామని నేను చదువుకోలే, ఎక్కువ తెలియదు. అంటే 1 గంట టైం పెడితే అయిపోయి. ఇప్పుడు చదువుకోనోళ్ళు కూడా వీడియోలు చేసుకుంటా పాపులర్ అవుతారు. 1 గంట టైం ఆ బాధ్యత నేను తీసుకుంటా, సరేనా? నువ్వేం బాధపడకు. బాధ అనిపిస్తుంది అని అన్నావు కదా, అట్లా బాధపడకు. అంత దగ్గర ఉన్నది. పాటలు పాడే ఇట్లా నాకు ఎందుకు ఇట్లా అనిపిస్తుంది, నాకు ఎందుకు ఈ పాటలు అంటే పాడలేకుండా ఉండలేకపోతాను కదా ఎట్లా అనేది బాధ నాకు. ఏమంటారు కదా, ఆట పాటకు సంఖ్యలు ఎత్తే ఆగదు పోరాటం అన్నట్టు. ఆ పాట నీకు కళ అబ్బింది. ఎవరికి ఏ కళ ఉంటుందో ఆ కళ మీదనే ధ్యాస గుంజుతా ఉంటది. ఇప్పుడు నీ పాటలు ఇచ్చిపెట్టి వేరే దిక్కు పొమ్మంటే నీకు ఒప్పది మనసు. ఇక నేను ఈ పని ఇచ్చిపెట్టి వేరే దిక్కు పొమ్మంటే నాకు ఒప్పది మనసు. అందుకని నీ ధ్యాస, నీ యావ మొత్తం పాటలే. ఏదైనా నాకు నచ్చిన పాట వచ్చిందంటే సెల్లో చూస్తే నాకు తినకుండా తిన్నంత సంతోషం ఉంటుంది. నాకు నచ్చిన పాట ఏదైనా విన్నామంటే అట్లా బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది. గొంతు బాగుంది అక్క, మంచి రోజులు దగ్గరలోనే ఉన్నాయని నేను అదే నేను కూడా అనుకుంటున్నా. కంపల్సరీ వస్తాయి అక్క, ఎందుకంటే బయటకు వస్తున్నావు కదా. బయటకి రాని రోజులు వేరు, కానీ ఈ మధ్యలో బయటకు వస్తున్నావు కదా, కంపల్సరీ దగ్గరలోనే మంచి రోజులు ఉన్నాయని నాకు అనిపిస్తుంది. మంచి రోజులు మళ్ళీ మీదనే ఉంటున్నా. నాకు కూడా ఒక మంచి రోజు అనేది ఏదో అంటారు కదా, ప్రతి కుక్క కాసం ఒక రోజు వస్తుంది అట. నాకు కూడా రోజు రాకపోతుంది వస్తుంది అనేది ఎదురు చూస్తా ఉన్నా. నేను కూడా చూడాలి, అదృష్టం ఉంటే ఏదైనా ఎదురు చూస్తున్నది నేను కూడా. కంపల్సరీ వస్తుంది అక్క. ఇంకొక పాట పాడుకుందామా మనం? ఏం పాట పాడతావు ఇప్పుడు? నీకు నచ్చిన పాట, మమ్మల్ని మెప్పించే పాట పాడు. నువ్వు ఏది ఆడినా మేము మెచ్చేటట్టే ఉంటది, అందుకని పాడేసి. 3 గీరెల బండి ముద్దుగా నడిపేటి, 3 గీరెల బండి ముద్దుగా నడిపేటి, అందాల ఓ సుందరయ్య నీ ఆటో ఎందాక పోతున్నదయ్యా, అందాల ఓ సుందరయ్యో నీ ఆటో ఎందాక పోతున్నదయ్యో. కొత్త బట్టలు గట్టి ముస్తాబు నీవాయి, కొత్త బట్టలు గట్టి ముస్తాబు నీవాయి, ఎందాక పోవాలే నమ్మో అంద చందాల ఓ ముద్దు గుమ్మ, నువ్వు ఎందాక పోవాలే నమ్మో అంద చందాల ఓ ముద్దు గుమ్మ. సూర్యపేట అవతల చుట్టాల ఇంటికి, సూర్యపేట అవతల చుట్టాల ఇంటికి, చూడంగా పోతున్నారయ్యా నీ కాడి బాడుగెంతో చెప్పారయ్యా, చూడంగా పోతున్నారయ్యో నీ కాడి బాడుగెంతో చెప్పారయ్యో. బాడుగదే ముందు బౌసక్కని మాట, బాడుగదే ముందు బౌసక్కని మాట, ఆటోలో నీవెక్కవమ్మో చోటుకు లోటేమి రానియనమ్మో, ఆటోలో నీవెక్కవమ్మో చోటుకు లోటేమి రానియనమ్మో. గుంటలల్లెత్తెయ్యకుండా నీ ఆటోను, గుంటలల్లెత్తెయ్యకుండా నీ ఆటోను, నిమ్మలంగా దోలరయ్యో నా పానమెల్ల బగాలేదురయ్యా, నిమ్మలంగా దోలరయ్యో నా పానమెల్ల బగాలేదురయ్యా, నిమ్మలంగా దోలరయ్యో నా పానమెల్ల బగాలేదురయ్యా. కొత్తది నా ఆటో ఎత్తయ్యదస్సలు, కొత్తది నా ఆటో ఎత్తయ్యదస్సలు, మెత్త మెత్తగుంటదమ్మో నీకైతే చోటేమి రానియనమ్మో, మెత్త మెత్తగుంటదమ్మో నా ఆటో ఊట గురుకుతుంటదమ్మో. కాటింగిలెయ్యకు సడన్ బ్రేక్ అయ్యకు, కాటింగిలెయ్యకు సడన్ బ్రేక్ అయ్యకు, సల్లయం టాలస్తాయ్యో నాకైతే సల్లయం టాలస్తాయ్యో. బాగుంది పాట, చాలా బాగుంది. అంటే ఎందుకు నువ్వు ఎక్కువ మెలోడీ పాటలకు ప్రియారిటీ ఇస్తావా? అంటే మెల్లగా, అంటే ఏమన్నా ఊపున్న పాటలు కాకుండా ఎక్కువగా నీకు అట్రాక్ట్ అయ్యేది నువ్వు ఆ పాటలకు, అట్లాంటి పాటలకే కదా? అంటే నాకు ఏది మెలోడీ ఎక్కువ నచ్చుతుంది నీకు. అంటే మెలోడీ అంటే ఇప్పుడు ఒడియానరా మావల సందమామ అది మెలోడీయే. ఇక ముత్యాల పందిరి కింద అది కొంచెం ఇట్లా సాగుతూ ఉంటుంది మెల్లగా, గొలుసు కట్టు ఆ పాటలు అయితే నీకు బాగా ఇష్టం అనిపిస్తుంది. ఎందుకంటే నువ్వు ఎంచుకున్న పాటలు అవి నీ గొంతుకు సూట్ అయ్యేటి, కొందరు ఎంచుకోలేకపోతారు, అన్ని వాడతామంటారు. అంటే మనకు సెట్ అయ్యేది మనం వాడాలి కదా, వేరే వేరే వాడితే అది మనకు సెట్ కాదు. వినే వాళ్ళకి కూడా అబ్బా అని అంటట్టు వాడితేనే మనకు సెట్ అయ్యేది వాడితేనే బాగుంటుంది. నాకు సెట్ అయ్యేది నేను ఎంచుకుంటా పాటలు. అదే ఆ ఎంచుకునే విధానం మంచిగా ఉన్నది అంటున్నాను కదక్క, చాలా బాగున్నది.